ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఒక వీడియో ఇస్తారు కదా. ఈ వీడియో మన సబ్స్క్రైబరు ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ ఇచ్చారు. 'కిస్కాపూరిది' ఒక లవ్ సాంగ్ ఒకటి వీడియో ఎడిటింగ్ అయితే చేయమని. బట్ చాలా బాగా వచ్చింది వీడియో కూడా. అది 3 డామినేషన్ తెచ్చాను. ఒకసారి చూడండి. వీలుంటే ట్రై చేసుకోండి. అండ్ నచ్చితే మాత్రం చిన్న లైక్ అయితే తీసుకొని దానికింత మించి ఎక్స్‌పెక్ట్ చేయను. మీరు ముందుకైతే డెమో చూసిన తర్వాత వీళ్ళకెళ్ళి మాట్లాడుకుందాం. ఉండిపోవే నాతోనే బంగారం, నీ చిన్ని చిన్ని మాటల వయ్యారం సింగారం. ఫ్రెండ్స్ మీరు వీడియో అయితే చూస్తారు కదా, ఫుల్ వీడియో చూసుకుంటే ఇంకా చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది 3D వీడియో. అండ్ ఈ వీడియో చాలా రోజుల నుంచి చేయాలనుకున్నాను, బట్ టైం చెక్కగా చేయలేకపోయాదు. అదే టైంకి మన ఒక్క సబ్స్క్రైబర్ అయితే ఫాలోవర్స్ అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ ఇచ్చారు ఇలాంటి వీడియో చేయమని అయితే. బట్ చేశాను. ఆ బ్రో కూడా మార్నింగ్ కాల్ చేసి పెడతారు అలాగా చేశాను. వేరే వీడియో అయితే ఉంది, బట్ మాటిచ్చాను చేస్తానని. అదైతే ఇప్పుడు ఆ బ్రో కోసం అయితే ఇప్పుడు వీడియో అయితే ఇస్తాను. అండ్ మీకు టేప్ వీడియోస్ కావాలంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ ఇచ్చేయండి. లేకుంటే యూట్యూబ్‌లో రీల్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ అయినా కూడా లేదంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం చేయడానికి రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా. అండ్ ఇప్పుడు వీలుంటే మీ దగ్గర అలర్ట్ మోషన్ ఉంటే నో ప్రాబ్లమ్. అలర్ట్ మోషన్ లేకపోతే నేను హైలైట్ అయితే ఒకసారి పెట్టాను. ఒకసారి వీలుంటే చెక్ చేసుకోండి. అండ్ ఫాంట్స్ ఎలా యాడ్ చేసుకోవాలో హైలైట్ అయితే పెట్టినా ఒకసారి వెళ్ళి 2 మినిట్స్ ఏముంటే చేసుకోండి. అండ్ ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 3D యానిమేషన్ ఉంటుంది. ఇక్కడ సింపుల్గా అయితే మీరు పెద్దగా ప్రాసెస్ అయితే ఉండదు. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్టింగ్ వచ్చి ఇక్కడ మీకు కొన్ని చెప్పాలి ఈ వీడియోలో. ఎందుకంటే ఎలా వేసుకోవాలని వీడియోలో కొన్ని చెప్పాలి. దాన్ని బట్టి చేసుకొని మీరు వీడియో అయితే 1 క్లిక్‌లో అయితే మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది కపుల్స్ అనేది వేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి గర్ల్స్కి అయితే చేసాను. మీకు కపుల్స్ లవర్స్కి అయితే ఇంకా చాలా ఉంటుంది. వీళ్ళు ట్రై చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో చేసుకోవాలంటే మీ దగ్గర ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి అయితే ఉండాలి కంపల్సరీ అయితే. ఎందుకంటే వీడియోకి ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్. అండ్ ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇచ్చాను. వీళ్ళని ట్రై చేసుకుంటే మీ దగ్గర వేరే బ్యాక్గ్రౌండ్ ఏమంటే నో ప్రాబ్లం. నేనైతే ఇదే బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుందని చేశాను. అయినా ఇప్పుడైతే ఇక్కడ ఏం చేశానంటే ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఇక్కడ బాక్స్ మీద చేసి కెమెరా అయితే ఆన్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే 3D యానిమేషన్ ఉంది కదా. చెప్పాను కదా ఇక్కడ ఫాంట్స్ ఎలా యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఫాంట్స్ ఎలా యాడ్ చేయకో తెలియకపోతే హైలైట్లు అయితే పెట్టాను. ఒకసారి వీలు 2 మినిట్స్ టైం ఉంటే వెళ్ళి చూడండి ఎలా చేసుకోవాలో చెప్పాను. 1 బై 1 చెప్పాను. కరెక్ట్గా అయితే చేశాను. వీళ్ళని ట్రై చేసుకోండి. ఓకేనా. లేదంటే మీ దగ్గర వేరే ఫాంట్స్ ఏమైనా ఉంటే నో ప్రాబ్లం. ఇక్కడ నేను 2 ఫాంట్స్ ఇచ్చాను. ఓకేనా. ఇక్కడ 2 ఫాంట్స్ ఉంటే చాలా బాగుంది. ఎఫర్ట్గా ఇచ్చాను. అలాగే మీరు ఇలా యాడ్ చేసుకుంటే నో ప్రాబ్లం. చెప్పాను కదా. ఇక్కడ ఏంటంటే యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ ఇప్పుడు ఫాంట్స్ యాడ్ చేసింది. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇమేజ్ యాడ్ చేసుకోవాలి. అది ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చి ఇమేజ్ ఉంది కదా. ఆ ఇమేజ్ నుంచి తర్వాత కాలం ఫీల్డ్కి వెళ్ళి మీడియా మీదకి వెళ్ళి మీరు ఎవరు ఫోటో పెట్టే ఎడిటింగ్ వాళ్ళకు ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పోయిన ప్లస్ అయితే తీసుకుని ఇలా అయిన తర్వాత మీకు అడ్జస్ట్మెంట్ నో ప్రాబ్లం. నేను అక్కడ అడ్జస్ట్మెంట్ అయితే పెట్టాను. మీరు ఇమేజ్ సైజు మీరు పెంచుకోవాలనుకుంటే ఇక్కడ మూవీ డైరెక్ట్కి వెళ్ళి ఇక్కడ మీరు ఇలా జరుపుకోవడం లేకుంటే సెంటర్ పాయింట్ తీసుకోవడం ఇలా సన్న చేయడం పెద్దగా చేయడం నో ప్రాబ్లం. మీ సంథింగ్ మీది ఏమని కావచ్చు. నేను బట్ వీడియోలో ఏముందో అదే అయితే పెట్టాను. మీరు ఓన్లీ ఎక్స్చేంజ్ చాలా ఈజీగా అయితే మీరు ఎడిటింగ్ ఇస్తూ. అండ్ ఇక్కడ లాస్ట్ వస్తుంది 70 సెకండ్స్ వరకు సాంగ్ అయితే ఉంటుంది. ఓన్లీ గర్ల్స్కి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి వీళ్ళని ట్రై చేసుకోండి. అండ్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ షేర్ సింబల్ మీద క్లిక్ చేసుకుని అండ్ మీకు నచ్చిన క్వాలిటీ మీరు సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ మీద అయితే క్లిక్ చేసుకుని మీకు సేవ్ అయిపోతుంది. అండ్ మన వీడియో నచ్చితే వచ్చిన లైక్ తీసుకుని అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయను. నెక్స్ట్ వీడియోతో మీకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.